అధికార పార్టీ ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు కాబట్టి ఇసుక రవాణా చేస్తున్నాము. మొన్నటి వరకు జిల్లాకు చెందిన ఒక నాయకుడు ఇసుక రవాణా చేస్తే స్పందించని వ్యక్తులు ప్రస్తుతం ప్రశ్నించడాన్ని మేము పట్టించుకోమని అధికార పార్టీకి చెందిన యువనేత ఒకరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మంజీరా పరివాహక ప్రాంతం నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేసే విధంగా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన యువనేత మాటలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక మంజీరా నది నుండి సరఫరా చేస్తుంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇసుక రవాణాను పక్కదారి పట్టిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మంజీరా పరివాహక ప్రాంతంలోని బోధన్, సాలురా, పోతంగల్ ప్రాంతాల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణాల కోసం ఉచితంగా అందిస్తున్నారు. ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడైన యువనేత ఇసుక అక్రమ రవాణాకు తెరలేపాడు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది సైతం ఇసుక రవాణాలో యువనేత ముందు చేతులు కట్టుకోవాల్సి ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఇంటి నిర్మాణం పేరుతో 100 టిప్పర్ల ఇసుక పక్కదారి పడుతుంది. జిల్లా కేంద్రంలోని ఇళ్లు నిర్మించుకుంటున్న ఎమ్మెల్యేకి ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేసే ఇసుక వాడుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరికట్టాలి 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 అక్రమ ఇసుక